సాయిపును ఈ నుంచి ఇద్దరిని కొట్టింది, ఎవరిని కొట్టలేదు. వాళ్ళ ఫోటో You are here to save the voiceless. No, but what you are telling is గతము రాజకీయం మాట్లాడుతున్నారా మీరు? మీ డ్యూటీ ఇది. ఇక్కడే ప్రాణాలు మానాలు ఆస్తులు కాపాడుతున్న బాధ్యత మీది. దాన్ని పక్కన పెట్టి రాజకీయ స్పీచ్ ఇస్తారా మీరు? ఎట్లా ఇప్పుడు అనేది ఏంటంటే గతము కాదు. ఇప్పుడు ఈ రోజు డిఎస్పీ ఈ రోజు అండి మీరు, గతంలో మీరు కాదు డిఎస్పీ, ఈ రోజు మీరు డిఎస్పీ. టుడే ఇట్ ఇస్ యువర్ డ్యూటీ టు ప్రొటెక్ట్ ది లా అండ్ ఆర్డర్ హియర్. బట్ యు ఆర్ టాకింగ్ అబౌట్ సంథింగ్. నిన్న గురించి ఏదో మాట్లాడుతున్నారు మీరు ఏదో మాట్లాడుతున్నారు. ఇక్కడే మీరేం మాట్లాడుతున్నారు? నేను రాజకీయం సార్. ఒక్క నిమిషం. భద్రతలు ఎప్పుడు ఏదైతే మీరు కంప్లైంట్ ఇచ్చారో కంటెంట్ ఆఫ్ ది ఎఫ్ఐఆర్ ప్రకారం కంప్లైంట్ ప్రకారం ఆ ప్రతి ఒక్క ఈ రోజు ఎందుకు జరిగింది సార్? చేస్తున్నాం. ఈ రోజు ఎందుకు జరిగింది? ఈ రోజు ఎందుకు జరిగింది? కరెక్ట్ ఉందనో లేకపోతే ఇంకోటి ఏమవుతుందో చెప్పి ఉంటే మేము ఖచ్చితంగా ఆయనకు థ్రెట్ ఉందని సాక్షాత్తు హైకోర్టు చెప్పింది సార్. రాముకు థ్రెట్ ఉంది, గన్మెన్లు ప్రొవైడ్ చేయమని చెప్పి హైకోర్టే చెప్పింది. మీరు ప్రొవైడ్ చేయలే. మీరు అప్పీల్ కి పోతే హానరబుల్ హైకోర్టు మళ్ళీ డిస్మిస్ చేసింది మీ అప్పీల్ ను. అయినా మీరు గన్మెన్లను ప్రొవైడ్ చేయడంలో ఏమంతా అంటే ఆయన మనిషి ఉండకూడదు ఆ భూమి మీద. రాము అనేవాడు, సురేష్ అనేవాడు, రాము అనేవాడు, అమరేష్ అనేవాడు, ఎమ్మెల్సీ ఉండకూడదు కాదు సార్. హానరబుల్ హైకోర్టు ఆర్డర్స్ కంటెంప్ట్ మీరు అమలు చేయడం లేదు. దెబ్బలు వాళ్ళు ఎవరు కూడా క్రిమినల్ చరిత్ర ఉన్న వాళ్ళు కాదు అసలు. సార్ ఏ విషయాలు వద్దు, మీరు రెండు విషయాలు కరెక్ట్ గా చెప్పండి. అరెస్ట్ చేస్తామని చెప్పండి. రెండు ఎలక్షన్ ఫ్రీ అండ్ ఫెయిర్ కండక్ట్ చేయాల్సిందే. ఈ మాదిరి ప్రాక్టీసెస్ రిపీట్ అయినాయంటే సార్ మా సంయమనం మా బలహీనతని దయచేసి అనుకోవద్దండి. మిమ్మల్ని మనవి చేసుకుంటున్నాం. మా బలహీనత అండి, మమ్మల్ని బలహీనంగా చూస్తున్నారు అంతే. అదే ఒక చిన్న విషయం రేపటి నుంచి ఏ ఒక్కటి రిపీట్ అయినా కూడా మళ్ళీ మీ మాట పోగొట్టుకున్నట్టు. ఇప్పటికే మీ మర్యాద మీ పరువు అన్ని పోయినాయి ఈ 2 రోజుల్లో ఈ 3 రోజుల్లో. దయచేసి నిలబెట్టుకోమని మిమ్మల్ని మనవి చేసుకుంటున్నాం. మీరు డిప్లొమాటిక్ ఆన్సర్స్ ఇవ్వద్దండి. మీరు చెప్పిన ప్రకారము జరగబోయే ప్రతి నేరానికి పోలీసులు ఏమి గ్యారెంటీ ఉంటారని నేను అనుకోను. ఎందుకంటే మీకేం కాలజ్ఞానం తెలియదు, ఊహించగలుగుతారు. ఇక్కడ జరగచ్చు జరగకపోవచ్చు. ఈ ఎలిమెంట్స్ ఒకసారి మీ ఊహ కరెక్ట్ అవుతుంది, ఒకసారి మీ ఊహ కూడా నేరం జరుగుతుంది. సో మిమ్మల్ని డిసైడ్ చేయాలి. కానీ నా బాధ ఏంటంటే నేరం జరిగిన తర్వాత మళ్ళా నేరం జరగకుండా మీరు జాగ్రత్తలు తీసుకోవడం మీ బాధ్యత. ఇక్కడ నా బాధ ఏంటంటే నిన్న ఎవడు కిరికిరి భాష అనేవాడు, విజయ్ కుమార్ అనేవాడు ఎవడైతే దాడి చేసి కొట్టాడో
హత్యా ప్రయత్నం చేసినాడో 307 సెక్షన్లో ముద్దాయిలై నిన్న అయినాడు 307 అయినాడు. నిన్న 307లో ముద్దాయిన వ్యక్తులు 24 గంటలు గడవక ముందే మరొక 307లో ముద్దాయిలు అవుతున్నారు. 2-3-4 కిలోమీటర్ల లోపలంటే వాని ధైర్యం అనాలనా, ప్రభుత్వం చూసి మకురనాలనా, పోలీసులు మమ్మల్ని ఏమన్నారని చెప్పే వాని మకురు చేస్తారా? వాడు ఆవేశంతో గొడవ చేస్తే ఇంత చర్చ లేదు సార్. రాజకీయాలలో మేము ఏడైనా బాహాబాగి అయినప్పుడు అంటే ఏదో కెమెరా వేసుకుంటే జరిగిందంటే మీరేం చేస్తారు? ఆవేశం. ఇది ఆలోచన ప్రకారం పథకం ప్రకారం చేసే వ్యవహారం. అప్పుడు మిమ్మల్ని ఏమనుకుంటారు ఎవరైనా అంటే కదా, వాళ్ళు ఆలోచించి పథకం ప్రకారం వాళ్ళు నేరం చేస్తున్నారు. పోలీసులు నిద్రపోతా అంటే నిద్ర లేపొచ్చు, వాళ్ళు నిద్రపోలేదు. ఉండండి సార్, మీరు మమ్మల్ని కాపాడినా కాపాడకపోయినా పర్వాలేదు సార్, ప్రజాస్వామ్యాన్ని కాపాడండి సార్. మాకు గౌరవం ఉంది సార్ మీ మీద. మేమందరం ఎమ్మెల్యేలము, ఎంపీలుగా ఉండేవాళ్ళం, పనిచేసిన వాళ్ళము, మేమంతా ప్రభుత్వంలో పనిచేసిన వాళ్ళము. మిమ్మల్ని గౌరవించుకోవాల్సిన బాధ్యత ఉంది. ప్రభుత్వంలో భాగం మీరు, మీ పట్ల మాకు రెస్పెక్ట్ ఉంది. మేము అడుగుతాం, మీరు డెమోక్రసీని మీరు ప్రొటెక్ట్ చేయండి, డెమోక్రసీని కాపాడండి. ఇంకొకటి ఫైనల్ గా చెప్పమంటారా, వాళ్ళ దగ్గర ఉండే మాట్లాడే మాటలు, వాళ్ళ దగ్గర ఉండి మాకు వస్తే ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఈ దాడుల్లో జమాబద్దం అనే వేరే విషయం వాళ్ళు మాట్లాడుతున్నమాట. ఇవన్నీ ఎందుకురా, సతీష్ గానీ మన పొద్దుటూరుని దిగితే పోతుంది డైలాగ్. సతీష్ గానీ మన పొద్దుటూరుని దిగితే పోతుంది అంటే నేను ఎందుకు చెప్తానంటే, రేపద్దర మాలో ఎవరికి ఏ ప్రమాదం జరిగినా కూడా దాని బాధ్యత వాళ్ళు వహించాలనా, మీరు వహించాలనా? పోనీ మేమేమన్నా అట్లా భద్రత కోసమని, ఆత్మరక్షణ కోసం ఆయుధాలు పెట్టుకుని తిరిగే మనుషులం కాదు. ఇస్తే ప్రభుత్వం గన్మెన్లు ఇవ్వాలా? ఆ గన్మెన్లు మమ్మల్ని తొలగించింది. మాకు మేము ఎమ్మెల్యే అని చెప్పి మా దగ్గర ఆత్మరక్షణ ఏముండరు, మనుషులు మాత్రమే ఉంటారు. వాళ్ళు ఆయుధాలతో వచ్చినప్పుడు మేమేం చేయలేము. రక్షణ కోసమని ఆయుధాలు పెట్టుకుంటే మేము నేరస్తులం అవుతాము, పెట్టుకోకపోతే చచ్చిపోతామేమో భయము. ఎట్లా సార్ ఇది? మీ దగ్గర ఈ బాధ మేము వ్యక్తపరచడం అనేది న్యాయమే కదా? మేము నమ్మాల్సింది ఎవరు సార్? మిమ్మల్నే కదా. ప్రొటెక్ట్ చేయమని అడగాల్సింది మిమ్మల్నే కదా. అడుగుతున్నాం, డెమోక్రసీని ప్రొటెక్ట్ చేయండి, ప్రతి కార్యకర్తను కాపాడండి, ఫ్రీగా ఎలక్షన్ జరపండి. మిమ్మల్ని మేము అభినందించే స్థితికి మీరు ఎదగండి సార్. దయచేసి మీ నుంచి మేము ఇంతే ఆశించేది.